అమ్మో వద్దు. అడవి సింహంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ గ్రామ సింహంతో పెట్టుకోకూడదు. పోనీ అక్కని అడిగితే చెప్తుంది, కానీ సర్ది చెప్తుంది, నిజం మాత్రం చెప్పదు. బావగారిని ఏదో ఒక రకంగా క్లాస్ ఇస్తాడే తప్ప క్లారిఫై చేయడు. ఇక ఆయన గారిని అడిగితే మరో అబద్ధం చెప్పడానికి అవకాశం ఇచ్చిందాన్ని అవుతాను. వద్దు, ఈ ఇంట్లో ఎవరిని ఏది అడగను, నేనే కనుక్కుంటాను. ఇది మీ షాప్లోనే చేస్తుంటే ఎప్పుడు తయారు చేశారు? సుమారు 2 ఏళ్ళు అవుతుందమ్మా. ఓ తమిళమ్మాయి ఈ ఊరబ్బాయితో కలిసి వచ్చింది. లవ్ మ్యారేజ్ అనుకుంటా. ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించారు. అతన్ని గుర్తుపట్టగలరా? దేనికమ్మా? ఊరికి అడిగానులే. గుర్తుంది. ఎందుకంటే ఇది చేయించడానికి అయ్యే ఖర్చు కన్నా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అప్పుడు వాళ్ళున్న ఆనందం అలాంటిది. ఎప్పుడో కానీ ఇలాంటి ఆర్డర్ రాదు. అవునమ్మా, ఇంతకీ మీకెప్పుడు కావాలి? తొందరలోనే. అదేంటమ్మా వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, నాకు పెద్దగా దీని గురించి ఏమీ తెలియదు. మా ఆయన్ని తీసుకొస్తాను, అప్పుడు ఆర్డర్ ఇస్తాను. సరేనమ్మా. అంబిక, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా చూసి. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు. ఈరోజు మీ పుట్టినరోజు కదండి. ఈ ఒక్కరోజైనా మీ కళ్ళల్లో ఆనందం చూడాలి. చుట్టూ చీకట్లు కమ్ముకున్నా ఈ చీరలో నన్ను చూడటం మీకు ఇష్టమని ఇలా మీ ముందుకొచ్చానండి. ఏమండి, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. నేను సుమంగళిగా కన్ను మూయాలి. అంబిక, ఏంటా మాటలు? వద్దు, నేను వెళ్ళలేను. జీవితాంతం నాతో పాటు నువ్వు తోడుండాలి. ఉంటా. ఏంటత్తయ్య అలా షాక్ అయ్యారు? ఈరోజు మావయ్య గారి పుట్టినరోజని మురిసిపోతున్నారా? పుట్టినరోజు కాదత్తయ్య, చావు రోజు. అందుకే ఎలాగో మీకు అవసరమే కదా అని తెల్ల చీర తెచ్చాను. ఎలా ఉంది గిఫ్ట్? మురళి చెబుతానా, నీకేం పోయే కాలమే. నీకెందుకు పుట్టిందే ఈ దుర్బుద్ధి? ఇన్ని రోజులకి కాస్త ఆనందపడుతున్నది ఈ ఒక్క రోజేనే. నాకు నా భర్త పుట్టినరోజు నాడు ఈ చీరిస్తావా? మట్టి కొట్టుకుపోతావే, మట్టి కొట్టుకుపోతావు. ఏమైంది అంబిక? ఏమైంది? చూడండి, ఈ పాపిష్టి ఏం చేసిందో చూడండి. నా పెళ్ళ మహాగోపది, మనసున్నది, మీ బాగు కోరుకుంటుంది. మీరంటే ఎంతో ప్రేమని లెక్చర్లు ఇచ్చావు కదరా. అది మా బాగు కోరుకోవట్లేదురా, మా చావు కోరుకుంటుంది. నాన్న, పుట్టినరోజు నాడు ఏంటో మాటలు? ఈ పుట్టినరోజునేరా నా దినం చేస్తోందిరా నీ భార్య. పసుపు కుంకాలనే ప్రాణంగా భావించే మీ అమ్మకి, 5వ తరమే ఆయుష్గా బతికే మీ అమ్మకి కట్టుకోమని తెల్లచిరిచిందిరా. ఇదేనా నాన్న తెల్లచీర? రాజా, నిజం చెప్తున్నాను రా, తెల్ల చీర ఇచ్చింది. ఇంతలోనే ఎలా? చూసారా అండి, చీర ఇవ్వగానే నాకు నీ చేత్తో పట్టు చీర ఇస్తావా? ఎంత ధైర్యం ఉంటే నాకు చీర ఇస్తావు అని నన్ను కొట్టడమే కాకుండా మీతో తిట్టించాలని మిమ్మల్ని పిలిపించారు. నేను వాళ్ళతోనే ఉన్నానండి. ఇంతలోనే తెల్ల చీర పోయి పట్టు చీర ఎలా వస్తుందండి? మీరే చెప్పండి. ఏంటి నాన్న, మీతో పాటు అమ్మ మనసు కూడా మార్చేస్తున్నారా? మీ పుట్టినరోజు అంటే మాకు పండగ రోజు. ఇలాంటి రోజు కావేరిని నిందించి ఏడిపించారే, ఇది ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పెద్దరికానికి వదిలేస్తున్నాను. అత్తయ్య గారు ఎలా ఉంది? బర్త్డే బాయ్, మీకు దిమ్మ తిరిగిందా?